ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ను సెంట్రల్ సర్కార్ కంపెనీల మంత్రి పీయూష్ గోయల్ సారు పోయి కలిసిండట. ఎన్నడు లేని ఇప్పుడు కేంద్ర మంత్రి ఏపీకి ఎందుకు పోయిండు? అందనా పని కట్టుకొని మరి చంద్రాల సార్నే ఎందుకు పోయి కలిసిండు? ఏమన్నా కంపెనీల ముచ్చట మాట్లాడేదందుక మనం కూడా అరుచుకుందాం పారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సార్ ఇట్లా కార్లకెళ్ళి దిగంగానే సీఎం చంద్రాల సారు ముసిముసిగా నవ్వుకుంటా వచ్చి ఎట్లా ఎదుర్కొంటుండో చూసారు కదా. పువ్వుల గుత్తి చేతుల పట్టుకొని సంబుర పడుతుంటే సంబురంలో మునిగి తేలుతున్నట్టే కొడుతున్నది. ఇట్లా మర్యాదలు మంచిగానే చేసుకున్నాక కాయిదాలు మొత్తం పట్టుకొని ముచ్చట్లల్లా మునిగిపోయినరు. కూటమి సర్కారు ఏలుబడిలా ఏపీని ఎక్కదీపమూలే ఎలిగించేందుకు తిప్పలు పడుతున్నాము. సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని అప్పట్లో ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పిండ్రు. ఇప్పటికి ఏడాది అవుతున్నా వీటిని అమలు చేసింది లేదని ఇప్పటికే జనం ఎత్తి పొడుస్తుర్రు. పంక పార్టీ వాళ్ళు అయితే మా తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు. సందు దొరికితే సప్పరిస్తూనే ఉండ్రు. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే మానం పోతుంది అన్నట్టే ఉన్నది. మొన్నటికి మొన్న నా నోటితోనే పథకాలు కొలాయించేందుకు పైకం ఇప్పుడైతే లేవని చెప్పిన. మీరు కూడా ఆంధ్రలో కొత్త కంపెనీలు కొలాయించాలి, ఏపీ ప్రజలను ఆదుకోవాలని చంద్రాల సార్ గోయల్ సార్తోనే అన్నాడా అంటే ఆడదాకా పోయినాక అనకుండా ఊకుంటాడా అనే ఉంటాడు. ఆయన అట్లా అనగానే గోయల్ సార్ ఊకుంటే బాపతేనా? మనది కూటమి సర్కారు, ఒక కుటుంబం లెక్క. కుటుంబంలో ఒక్కరు ఆపదలో ఉన్నాము అంటే ఆదుకోమా? ఏపీలో కొత్త పరిశ్రమలు పెట్టిస్తాము, 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకొస్తాము, రద్దీ పడకము అన్నాడట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే తంబాకు పొగాకును తయారు చేసేందుకు 300 కోట్ల రూపాయలు కూటమి సర్కారు ఖర్చు చేస్తున్నదట. పొగదాగుడు, తంబాకు బుక్కుడు ఆరోగ్యానికి హానికరము, అది తింటే నోటి క్యాన్సర్ వచ్చిపోతారని చెప్పేది ప్రభుత్వాలే, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేది ప్రభుత్వాలే. మళ్ళా ప్రభుత్వాలే పొగాకు కోసం కోట్లు ఖర్చు పెట్టుడు ఏందో. ఆ 300 కోట్ల పైకం ఏదో ఊర్లలో మంచి పనులకు ఖర్చు పెడితే బాగుంటుంది కానీ పానాలు తీసి ఆ పాడమల్లే పొగాకు ఎందుకు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.